రూమ్‌లో చెక్ ఇన్ అయిన తర్వాతకి తలనీలాలు ఇచ్చి ఫ్రెష్ అయ్యి వరాహస్వామిని దర్శించుకోవడానికి స్టార్ట్ అయిపోయామన్నమాట అందరం. ఇంకా ఆన్ ద వేలో పూలు తీసుకొని బస్ స్టాప్‌లో స్వామివారి నామాలైతే పెట్టించుకున్నాం. మాకైతే ఇంతకుముందు ఐడియా లేదనమాట. వెంకటేశ్వర స్వామి దర్శనం కన్నా ముందు ఆ టెంపుల్‌కి వెళ్ళాలి అనేసి. బట్ తెలిసాక పక్కా వెళ్ళాలి అనుకున్నాం. ఇంకా ఆ టెంపుల్ బిహైండ్ స్టోరీ విందామా మరి? ఆ స్వామి దర్శనం కన్నా ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. అప్పుడే మీ మొక్కులు కోరికలు తీరుతాయని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. వరాహ, ఇకపై నేను ఈ తిరుమలలో విగ్రహ రూపంలో కొలువై ఉంటాను. నువ్వు క్షేత్రాధిపతివై కోనేటి పక్కన కొలువై ఉండాలి. మా దర్శనం కన్నా ముందుగా భక్తులు నీ దర్శనం చేసుకుంటేనే వారి కోరికలు నెరవేరుతాయి. ఇదిగో శాసనపత్రం. టెంపుల్ లోపల అంబియన్స్ కానీ ఆ డీటెయిలింగ్ కానీ అసలు టాప్ నాచ్ ఉండే అనమాట. ఇంకా అక్కడే అన్నప్రసాదం చేసేసి జపాలి వెళ్దాం అనేది ప్లాన్. బట్ కాకపోతే మేము ఫస్ట్ రోజు వెళ్ళాము. ఆ రోజు జపాలికి ట్రాన్స్పోర్టేషన్ అనేది బంద్ ఉండే అనమాట. సో ఇంకా స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమల స్టార్ట్ అయిపోయాం.